ఓటరు జాబితా సవరణలో భాగంగా నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు జిల్లాలో స్వీకరించి పెండింగ్లో ఉన్న అన్ని రకాల ఫారంలను ఈ నెల 25 నాటికి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రవి నాయక్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు తెలియజేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుండి సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లను, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్ఓలతో పార్లమెంటు ఎన్నికలు సంసిద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాసనసభ ఎన్నికలకు రూపొందించినట్లుగానే పార్లమెంటు ఎన్నికలకు అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికను తయారు చేయాలని సీఈఓ ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను ఓపీఓలుగా వినియోగించుకునేందుకు తక్షణమే వారి డేటాను సేకరించాలని తెలిపారు. ఇప్పటి నుండే వీడియో సర్వేలెన్స్ బృందాల గుర్తింపు, ఆయా సెగ్మెంట్ల వారీగా సహాయ వ్యయ పరిశీలకుల కుల నియామకం చేపట్టాలని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఆయా పార్టీలు చేసే ఖర్చులకు సంబంధించి వ్యయ నిర్ధారణకై రేట్ చార్టును ఫైనల్ చేయాలని తెలిపారు. ఈ మొత్తం 9 కార్యక్రమాలకు సంబంధించి డిసెంబర్ 31లోగా అన్ని పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా స్వీకరించిన పెండింగ్లో ఉన్న అన్ని ఫారాలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా సీఈఓ పార్లమెంట్ ఎన్నికల రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు సమీక్షించారు. జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణలో భాగంగా నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు స్వీకరించిన అన్ని రకాల ఫామ్స్ ని క్లియర్ చేస్తామని, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 1899, జడ్చర్లలో 1789, దేవరకద్రలో 1000 ఫారాలు పెండింగ్లో ఉన్నాయని, వీటన్నింటినీ బిఎల్ఓల ద్వారా ప్రాసెస్ చేయించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, పాత ఫారాలు పెండింగ్లో లేవని తెలిపారు.